సమస్య ఇబ్బంది ఉన్నా ఏం భయపడొద్దు. రాత్రి వేళ దేవుడు నీ అంతరంగాన్ని చూశాడు. ఒక పర్యాయం మాట్లాడేట్టుగా మరీ మాట్లాడి ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఎలాంటి కష్టం ఉన్నా ఓకే, కష్టాలలో కన్నీళ్లలో ఒక పలయ వచ్చును. ఇది చాలా ఆదరణకరమైన పాట. కష్టాలలో కన్నీళ్లలో నేను కృంగిన వేళలో కష్టాలలో కన్నీళ్లలో నేను కృంగిన వేళలో ఆదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా, అందరూ పాడాలి. నజరేయుడవై నాతో ఉన్నవాడా, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా, ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా, నేనున్నానని భయమిచ్చిన ఇమ్మానుయేలు స్తోత్రము. నేనున్నానని అభయమిచ్చిన ఇమ్మానుయేలు స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా. నడిపించినావు నీ కృపతో, నడిపించినావు నీ కృపతో, కాపాడినావు ఇంతవరకు, కాపాడినావు ఇంతవరకు. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. హల్లెలూయా హల్లెలూయా. ధ్వనించిపోవాలి. దైవనామ స్మరణ స్తోత్రాలతో దుష్టశక్తులు పారిపోవాలి. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. దైవ శక్తిని నీ వెంట తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో ఉన్న ప్రతి బలహీనత చీకటి యేసు రక్తమే
జై వెళ్ళిపోవాలి. అంత మన చేతిలోనే ఉందండి. ఇప్పుడు అంతా ఈ 3 దినాలు సందేశం కూడా ఇదే మనం వింటున్నాం. తన దాసులను దాసురాలను దేవుడు మరి మరుగుపరుచుకొని ఆయన మాట్లాడుతున్నారు. ప్రభువారు మిమ్మల్ని ప్రేమించాడు, మనందరినీ. ఇంత వ్యయ ప్రయాసతో దాసుల మీద భారం పెట్టి మరి మనలను ఉజ్జీవింప చేయాలని, ఆదరించాలని, నేనున్నానని అభయం ఇస్తున్నాడు ఆయన. కాబట్టి చక్కగా కొద్దిసేపే చెప్తాను, చక్కగా వినండి. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మిమ్మల్ని విసిగించును. మరి 3 దినాలు మీరు మొదటి నుంచి వాక్యం ఎంతమంది విన్నారు ఏమో, కానీ నేను వింటూనే ఉన్నాను. మొదటి రోజేమో దైవ సేవకులు యెషయా గ్రంథం 56లో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి అని చెప్పారు. రెండవ రోజేమో ఆ ప్రభావాన్ని గురించి సేవకురాలు చెప్పారు. తర్వాత మరి మేము సిలువ పాంప్లెట్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని దైవ సేవకుడు రాజా గారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని వారి ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దైవ సేవకురాలు కూడా మరి ఏ భారము ఏదైనా కూడా ఆయన మీద వేయాలి. అసలు ఆయనే మన అనుదిన భారాన్ని ఏం చేస్తున్నాడట? అనుదిన భారాన్ని ఆయనే భరిస్తున్నాడు. మేము చిన్నప్పుడు పాస్టర్ గారు వాళ్ళు వాక్యం చెప్తూ ఉండేవారు. అప్పుడు 9th 10th అన్నమాట. ఆ వాక్యం అంటే ఇష్టం కదా, అట్లాగే మీకులాగా ఆ బిడ్డలు కూర్చొని వింటూ ఉండేవాడు. ఈ భారాన్ని గురించే చెబుతున్నారు ఆయన. చెప్తూ ఒక చిన్న విషయాన్ని అందరికి అర్థం అవ్వడానికి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఆయన ఒక సంగతి చెప్తున్నాడు. ఏంటంటే అది మే నెల ఎర్రటెండలో, ఇక మన రెంట చింతలు అయితే మే నెలలో మా ఓటోళ్ళని ఇక్కడ ఉండలేము, తట్టుకోలేము, ఎండకి పారిపోతాం కదా. అలా అంత ఎర్రటెండలో పాపం తల మీద ఏది పెద్ద భారం పెట్టో బరువైంది పెట్టుకొని నెత్తిన వెళ్తూ ఉన్నాడంట. ఆ రోజుల్లో దొరలు ఉన్నారు, ఆ కాలం అది. వాళ్ళు కొంత ప్రేమ జాలి గల దైవ భయం కలిగినటువంటి వారు. అలాగే ఇట్లా వెళ్తూ ముందు పాపం అంత దూరం చూస్తున్నాడు కారులో దొరగారు. నెత్తిని పెట్టుకొని పాపం చెమడబడతావంది భారంతో నడుస్తున్నాడు. వెళ్ళిపోయి టక్మంటే అక్కడ బ్రేక్ వేసి, ఓ ఏంటి ఈ భారం ఇదంతా రాని లోపల కారులో పీల్చాడు. కూర్చో, సిట్ డౌన్ వెళ్ళాడు, కూర్చున్నాడు. కొద్ది దూరం అలా కారు ఎక్కడంటే పలానా చోట అంటే అటువైపు కారు అలాగ డ్రైవ్ చేస్తున్నాడు, పోనిస్తున్నాడు. ఇక్కడ ఎదురు అర్థం ఉంటుందిగా, ఇటు చూశాడు ఏం చేస్తున్నాడు అని. ఆడేం చేస్తున్నాడు? ఆ నెత్తి మీద ఉన్న ఆ బరువు, ఆ మూట నెత్తినే పెట్టుకున్నాడు కారులో కూర్చొని. అర్థమవుతుందా? కార్లు కూర్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తినే పెట్టుకున్నాడు. ఎందుకు పిలిచాడు ఆ దొరగారు? ఆ భారం తగ్గించడానికి. ప్రశాంతంగా కూర్చుంటే వాడు మూటని వాడిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర చేద్దాం ఉంటే వాడు మాత్రం నెత్తి మీద ఉన్న మూట నెత్తినే ఉంది. చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు బ్రతుకులు ఇట్టాగే ఉన్నాయి. 24 గంటలు ఎక్కడ కూటాలు అయితే అక్కడ, ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడ, ఎక్కడ మందిరం అయితే అక్కడ వెళ్తూ ఉంటారు. కానీ మూటలు మాత్రం కింద తెంపరు. పాపాలు అంతే ఉంటాయి, బలహీనతలు అంతే ఉంటాయి. స్మోకింగే, డ్రింకింగే, చేసే తప్పులు బూతులు అన్నీ అట్లాగే నెత్తిని పెట్టుకుంటారు. వాటిని మాత్రం పడేయరు, మారు మనసు పొందరు, పశ్చాత్తాప్తులు ఎవరు కదా, శుద్ధిపరుచుకోరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అది భారం భరించేవాడు ఆయన. ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపంతో పడేయాలి. అయ్యా, కొంతమంది ఏంటి బ్రదర్ రావంటే, నాకు ఇది స్మోక్ అలవాటండి, డ్రింక్ అలవాటండి, నా ఆఫీసులో ఆయన అబద్ధాలు ఆడాలండి, ఏ సాకులు చెప్తుంటారు. నిజంగా మనసుంటే మీరే చెప్పండి, మార్గం ఉంటుంది. నాకు నిజంగా దేవుడు కావాలి, నేను నాయన ఈ తప్పు నేను మానుకోలేకపోతున్నానయ్యా, లేకపోతే ఈ స్మోకింగ్ మానుకోలేకపోతున్నాను, డ్రింకింగ్ మానుకోలేకపోతున్నానయ్యా, నిజంగా నువ్వు నిజంగా హృదయపూర్వకంగా
నాకు మారాలని ఉంటే దేవుడే నీ మనసును మారుస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఇంకంతే, నీకు ఉండాలది. చాలా మందిలో ఫ్యాషన్ భక్తి కదా, ఆచార భక్తి, అవకాశ భక్తి, అనుకూల భక్తి, రావడం పోవడం, పాపాన్ని మాత్రం వదలరు. మనం ఎంత ఏది చేసినా, ఎంత ప్రార్థన చేసినా రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తములు కొరచగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డు. ఈ దోషాలను తొలగించుకున్నంత వరకు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. 3 రోజుల నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంక నువ్వు ఎంత అర్థం చేసుకున్నావేమో. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన ఆశీస్సులతో మరి సెలవు తీసుకుంటాను. ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6లో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఏ కాలం అంటే అది గట్టి చెప్పాలి, దొరుకు కాలం. మీరు బాగా అర్థం చేసుకోండి. కొద్దిగా నేను మీకు అర్థమయ్యేటట్టుగా లోతుకెళ్ళినా, ఎంత లోతుకెళ్ళినా మీకు మాత్రం అర్థం అవుతుంది. ఇంకది దొరికే కాలం అంటే అర్థం ఏంటంటే దొరకని కాలం ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు కదా. కొన్ని సంతలు ఉంటాయి, శుక్రవారం, సోమవారం, మంగళవారం. ఆ వారం ఆ రోజు అయిపోతేక ఏం దొరకవు. కొన్ని సంతలు ఉంటాయి, మనకు తెలిస్తే కదా. వేరే రోజు వెళ్తే లేదా టైం దాటిపోతే అవి దొరకవు. చిన్న కాన్వెంట్ మొదలుకొని యూనివర్సిటీల వరకు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, అంతేగా. ఆ ఎల్కేజీ బాబు ఎన్ని గంటలకు తీసుకెళ్ళేవాడు? 9 o'clock వెళ్ళాలి. నమ్మ బాబాయ్, కానీ రెడీ చేయి. ఆలస్యం ఏంటంటే గేటు. కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, కొన్ని కర్మాగారాలు ఉన్నాయి కదా, కొన్ని ఆఫీసులు ఉన్నాయి. ఆ టైం దాటితే ఇక లోపలికి రానివ్వరు. ఏమండి, లోకానికే, లోక సంబంధమైన ఈ చదువులకి, ఉద్యోగాలకి, ఆఫీసులకి ఒక టైం అనేది ఒకటి ఉంటే, ముగింపుకి ఒక పద్ధతి ఉంటే, మరి దేవుడి విషయంలో ప్రేమిస్తాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ అనేది ఒకటి ఉంది. ఆ ప్రేమ అలాగున అంతరించి, ప్రేమ తర్వాత వాక్యంలోనే క్లియర్గా వ్రాయబడి ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుడట చూడండి 9వ అధ్యాయంలోనైనా ఒక్కసారి మనుషులందరి కొరకు ఆయన ఎలాగ ప్రత్యక్షమయ్యాడో అక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఆయనట మొదట ఎలాగొచ్చాడు? మనుషులందరి కొరకు. 9వ అధ్యాయం తీస్తే మీకు వచ్చిన చివరిలో క్లియర్గా కనబడుతుంది. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడే మానవుల కొరకు యేసును నామమున శరీరధారి అయి సర్వమానవాళి యొక్క పాపాలను పరిహరించబడు నిమిత్తం, ఏమండి, వేదాల్లో వ్రాయబడినట్లుగా యాగ పశువుగా, బలి పశువుగా క్లియర్గా ఈ గ్రంథకర్త అంటాడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఈనాడున ఎందుకు ఈ శ్రమ దినాలు, లెంట్ డేస్ అనేక మంది ఆచరిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏంటి ఈ శ్రమ దినాలు? ఎందుకు ఈ శిలువ శ్రమను గూర్చినటువంటి ధ్యానాలు చేస్తున్నారు? అది ఆధారంగా చేసుకొని వాక్యాన్ని బోధిస్తున్నారు. కొంతమంది విలపిస్తున్నారు, కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది ఒక దీక్ష కలిగి ఉంటున్నారు,
ఈ మధ్యలో కొందరు మాలను ఒకటి వేసుకొని వెళుతున్నారు. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ తీర్మానం, అది వాళ్ళ ఇష్టం. అయితే వాక్యం ఏమి చెబుతుందంటే, ఎన్ని ఉపవాసాలున్నా ఏమండి, ఏవేవో ప్రతిష్ఠ దినాలు, ఆ మాలని ఈ మాలని, ఏదైనా ఏ వస్త్రమైనా ధరించుకున్నా దైవ నియమం ఒకటి ఉంది. అస్సలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు సిలువలో రక్తం కార్చాడు, ఎందుకు చేశాడు, మనం ఏం చేయాలనేది ఒకటి ఎరగాలి. ఎందుకు చేశాడు, ఎందుకు సిలువలో ఆయన రక్తం చిందించి కార్చి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అన్నాడు. అంతకు మునిపే శిష్య బృందంతో కలిసి ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు ఆయన చక్కగా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే శిష్య బృందం గుంపు ఎక్కువైపోయారు. అబ్బా ఏం చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలే, అదేంటోనండి ఇట్లా విరిచాడు, స్తోత్రం అన్నాడు, శిష్యుడికి ఇచ్చేసాడు, గంపలు వేస్తున్నాడు, గంపలు నిండిపోతున్నాయి. మేమందరం వరుస కూర్చొని చూస్తున్నాం, చూస్తున్నాం. పురుషులే 5,000 మందికి పైగా తిన్నారు. చిన్నపిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ముసలాళ్ళు ఎంతమంది, రోగులు ఎంతమంది, కౌంట్ వేస్తే ఎంతోమంది ఉంటారు. తిన్నారే. కాబట్టి నేను ఫాలో అయితే బాగుంటుంది. ఇంక ఏ రోజు ఫుడ్కు కొదువా ఉండదు. అరే వాడిని బ్రతికిచ్చాడు, ఈ కుష్ఠరోగులు బాగైపోయారు, ఒక్కసారి ఆ సూత్రం ఏంటో తెలుసుకుందామా అని కొందరు ఫాలో అయ్యారు. చూడండి, రకరకాలుగా 72 మంది శిష్యులు తయారైపోయారు. మేము కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాం, చూస్తాం అని ఎందుకు వారు అనుసరించారంటే, డబ్బుల కొరకు, రొట్టెల కొరకు, అద్భుతాలు చేయడానికి. ఆయన పక్కనుంటి పేరు వచ్చిందిగా. ఎవరు అనుకున్నావు? యేసు ప్రభు శిష్యులయ్యా, ఆయన అంత అద్భుతాలు చేశాడు, వీళ్ళు కూడా అలాగే చేస్తారు అన్నట్లుగా. ఇది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు కొంతమంది ఇప్పుడు ఇలాంటి భక్తులు కూడా ఎక్కువైపోయారు. నువ్వు ఎక్కడంటే ఎవరికి ఆ సంవత్సరంలో ఎవరికి బాగా పేరుందో ఆడి పేరు చెప్తాడు. ఏ సంస్థకి, ఏ మినిస్ట్రీకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఆ నాయకుడి పేరు చెప్తాడు. ఇక్కడేం పాపం ఒక చిన్న సేవకుడు వెళ్ళి ఆ ఇంట్లో దర్శించి ప్రార్థన చేసి కదా, వారి కష్టాలు నష్టాలు విరిగి ప్రయాసపడ్డవాడిని తోసేస్తారు. ఎవరికి పేరుందో అక్కడికి పరిగెత్తడం, వాళ్ళ పేర్లు చెప్పడం, గ్లాస్ తెచ్చిపోద్ది బాగుంటుంది, వాళ్ళ పేర్లు చెప్పడం ఇప్పుడు అట్లాగ అయిపోయింది అన్నమాట. ఆ రోజుల్లోనే ఉన్నారు. ఆ రోజుల్లోనే ప్రభు పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన సిలువ, శ్రమ, మరణ, పునరుద్ధానం గురించి చెప్పడం మొదలుపెట్టారో, అంతకుముందే పేతురు గారు యేసయ్య శిష్య బృందాన్ని ఒక ప్రశ్న వేశారు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని? అయ్యా, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, ఎలీషా అనుకుంటున్నారు, మరలా యోహాను వచ్చాడు అనుకుంటున్నారు, ఏదేదో అనుకుంటున్నారంటే, సరేలే పేతురు, సీమోను పేతురు, నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు ఎవరో కాదయ్యా, జీవము గల దేవుని కుమారుడవు చెప్పాడా? బాగుందంతటికి. ఇక ప్రభువారు తన సిలువను, మరణాన్ని, శ్రమలను గూర్చి ఆయన ఎలాగూ హింసిస్తారో, శ్రమలకు గురి చేస్తారో, సిలువ ఎక్కిస్తారో, వీటిని గురించి చెప్తున్నప్పుడు ఆవేశం వచ్చేసింది పేతురు గారికి. ఏమన్నాడు నాయన? ఈ శ్రమ నీకు దూరమగునుగా అంటున్నాడు. బాగా వినండి, నన్ను అర్థం చేసుకోండి. ఈ లెంట్ డేస్లో, సిలువ శ్రమ కాలంలో అసలు ఎందుకు సిలువ శ్రమ ఆయన అనుభవించవలసి వచ్చింది, ఏమిటి పరిస్థితి అని మీ అందరికీ తెలుసు. నేను మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఆ సిలువ త్యాగ ప్రేమను మర్చిపోతున్నారు, విశ్వాసులు కూడా మర్చిపోతున్నారు. మళ్ళీ తప్పుడు పనులు చేసి ఆయన గాయాలు రేపుతున్నారు. అప్పుడు యూదులు, రోమియోలు కాదు, ఇప్పుడు రోజు వేస్తున్నాం మనం వేసిన సిలువ. ముఖ్యంగా విశ్వాసులు వేసేస్తున్నారు. నేను బాప్తిజం పొందాను, రక్షించబడ్డాను,
అనుకుంటున్నారు. కానీ ఒకడు నన్ను వెంబడించగోరినేడల్లా తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది లేదు, సిలువెత్తుకోవడం లేదు, లోకాన్ని ఎత్తుకుంటున్నారు. అందుకే చాలామందికి గర్వం, అహంకారం, లోక సంబంధమైన అపేక్ష అధికమైపోతూ ఉంది. సిలువ కావాలి, సిలువను మోయాలి. ఆ సిలువ వైపు, ప్రభు సిలువ వైపు నిత్యం మనం చూడాలి. మనకు ఏమైనా శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే సులువుగా ముందుకెళ్ళిపోతాం. ఆయన భరించిన ఆ భారం కంటే, కష్టం కంటే ప్రాణమే పెట్టాడు. ఇదేం పెద్ద గొప్పది కాదులే. కాబట్టి ఆ భారాన్ని భరించిన ఆయన మనకు కూడా సునాయాసంగా తేలిగా ఉండేటట్లు చేస్తాడని ఆ సిలువ వైపు చూస్తే ఈ సిలువ భారం సులువు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు సిలువ వైపు చూస్తే మనకు కలుగుతున్న శ్రమ భారం ఉందే అని సులువు అయిపోతుంది, తేలిగ్గా ముందుకెళ్ళిపోతాం. యేసు రక్తమే. పేతురే అన్నాడు, ఆ శ్రమ నీకు దూరం అయిపోగును కాకంటే యేసయ్యకు చాలా కోపం వచ్చేసింది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని. చూసారా, సాతానుగాడు ఏం చేస్తాడు? మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అర్థమవుతున్నాను. ఇక్కడికి అందరూ అర్థం చేసుకోండి. నీవు మనుషుల సంగతులను మాత్రమే తలంచుచున్నావు. చూడండి, సాతానుడు అటు పుట్టించాడు. మనుషుల సంగతులు అంటే మానవుడికి ఉండటానికి, తినటానికి, తాగడానికి, ఏమండి, ధరించడానికి, సౌఖ్యంగా ఉండటానికి. ఇంక చెప్పాను కదా, అతనికి ఒక శక్తులు రావడం, స్వస్థతలు చేయటం, అద్భుతాలు చేయటం, అబ్బా మంచి బోధకుడు అనిపించుకుంటాం, ఓ గొప్ప స్వస్థతలు చేస్తాడు అనిపించుకుంటాం. ఇవే తలస్తూ ఉంటాడు పేతురు గారు. అంటే ఆయన తలంపు కాదు అది. దుష్టుడు అతనులో ఒకవైపున తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభుల వారు, జీవము గల తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడు, రక్షకుడు అని తండ్రి బయలుపరిచినా లోకాశ ఉందే. లోకానుసారంగా మానవ స్వభావంతో, మానవ లగ్జరీ లైఫ్ కొరకు ఆతృత పడుతేటట్లుగా దుష్టుడు చేస్తున్నాడు. అది విశ్వాసులు చాలామంది అన్నీ తెలుసు, ఎందుకు మళ్ళీ లోకానుసారంగానే బ్రతుకుతారంటే, ఇందాక అమ్మగారు అన్నట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ, ఇవి చావు చాలా మందిలో చావు. లోకస్తులైనా మా వారు చాలా కష్టపడుతున్నారులే పాపం, నాకు ఎక్కడ అవి తీసుకొస్తాడు, ఇవి తీసుకొస్తాడు, ఆయన మీద భారం పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన అవి అడగకూడదులే అని పాపం వాళ్ళు ఏదైనా ఆశలున్నా ఏదైనా కొనాలి, ధరించాలి అని కదా ఆశ ఉన్నా కూడా వాళ్ళు అంచుకుంటారు. ఎందుకులే పాపం ఆయన బాధ పెట్టకూడదు. ఇక్కడ విశ్వాసులైన సిస్టర్స్ కొంతమంది ఏం చేస్తారు, నాకు ఆ పట్టు చీరే కావాలంట, ఆమె చూడేట్టుంది, ఇది చూడేట్టుంది. కొంతమంది మరీ ఎక్కువ, నేను చర్చికి వెళ్తే అందరు నాకెళ్ళి చూస్తున్నారు, ఏంది ఎట్లుంది ఈ డ్రెస్ అనుకుంటున్నారు సిస్టర్స్, లేనిపోయినాయి అని చెప్పి ఇలాగ లోకం ఎక్కువ దేవుని సన్నిధికి వస్తున్న లోకానుసారమైనటువంటి ఆలోచనలో అపేక్షలు కలిగినటువంటి వారు లోతు భార్య వలె కొందరు ఉంటున్నారు. అలా ఉండకూడదు బ్రదర్స్, సిస్టర్స్. మనం ఎందుకంటే మా అనుదినాహారం నేడు మాకు దయచేయమన్నట్లుగా ఏ గడియలో ఏ వస్త్రం కావాలో, ఏ వస్తువు కావాలో, ఏ వాహనం కావాలో, నీ గృహానికి ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు కదా. ఏమంటాడు పేతురయ్య, తగిన కాలమందు లేక సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఇది భక్తి జీవితంలో. పేతురు గారు ఏం చేయాలి? యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? ఇందాక దైవ సేవకులు చెప్పినట్టుగా దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఏకీభవించాలి. ఆ విషయంలో అది దైవ చిత్తం అనేటటువంటి రీతిగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సాతానికి ఆలోచనలో ఇచ్చేసాడు సమయం.
వాడు వెళ్ళిపోయాడు, బ్రెయిన్లోకి వెళ్ళిపోయి, ఆ శ్రమ నీకు దూరమగునుగాక. ఎంత ధైర్యం అండి, చూసారా? ఇది లోకానికి అర్థం కాదు. నిన్న దైవ సేవకులు రాజాగారు చెప్పినట్లుగా కొంతమంది తెలియదులేండి, వాళ్ళకి మనకు నవ్వు వస్తుంది. దేవుడైతే ఆ 3 మేకులు అది చేయలేకపోయాడు, అది ఆ వర్షన్ కూడా మనకు రావదు, నోటికి ఇష్టం ఉండదు. అది చేయలేకపోయాడు, ఇది చేయలేకపోయాడు అంటే ఆ రోజు ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడకపోతే మానవాళి జీవితం అంతా కూడా పాతాళానికే దిగగొట్టబడేది. ఆయనకి ఆ మేకులు కొట్టబడకపోతే మానవాళి జీవితం అంతా కూడా పాతాళములో, నరకములో కొట్టబడేది, బంధించబడేది. ఆ బంధకం, వేదన, ఆ నరక వేదన, శ్రమ సిలువలో ప్రభువారు అనుభవించాడు. ఆయన మరణమే మానవాళికి రక్షణ అయ్యింది. ఆయన రక్తమే మానవాళి హృదయానికి పవిత్రతను కలుగా చేసింది. గద్దించేశాడు, సాతానా నా వెనకకు పోము. ఎవరైనా మీరు బాగా అర్థం చేసుకోండి, కొంతమంది బలహీనలు అయిపోతారు. కొందరు విమర్శకులు, దైవ వ్యతిరేకులు, అది పాజిటివ్ను నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు బలహీనలు అవుతారు. అవును, ఆయన ఎందుకు చేయలేకపోయాడంటే అక్కడే క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకున్నాడు, రోమా సైనికులు వచ్చారు. ఎన్ని దొంగను పట్టుకున్నట్లు రాత్రి వేళ నన్ను పట్టుకుంటూ ఏంటి, నేను వస్తాను కదా. పేతురు ఆవేశపరుడుగా ఒక సైనికుడు చెవి నరికేశాడు. బాబు, నేను ఆజ్ఞాపిస్తే దూతగణాలే దిగి వస్తారు, ఆజ్ఞాపిస్తే దిగుతారు, ఇంకంతే. మీకు అర్థమేంటి చెప్తాను. ఆయన పుట్టినప్పుడే ఆ పశువుల పాకలో, పశువుల శాలలో ఆ పాక దగ్గరికి దూతగణాలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద, అది వారు అక్కడ స్తోత్రాలు చెల్లిస్తున్న అర్థం ఏంటంటే నిత్యము వెన్నంటుంటారు. అలాగూ కుమారుడు ఆజ్ఞాపిస్తే యుద్ధం చేయగలరు. లేదు, కుమారుడు రక్తం చిందించాలి, కుమారుడు మరణించాలి. ఎందుకంటే యోహాను సువార్త క్లియర్గా అంటున్నాడుగా, నాకు ప్రాణం పెట్టడానికి, దాన్ని మరలా తీసుకుంటానికి నాకేముంది, అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టగలడు, దాన్ని మరలా తీసుకొనగలడు. సృష్టికర్త, సర్వాంతర్యామి, అందుగలడు ఇందు లేడన్న సందేహంబు వాళ్ళది ఎందెందు వెతుకుని అందందు గలడు క్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ మన దగ్గర ఉన్నాడా? అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, లెంట డేస్ అని మందిరాల్లో, వాడి మధ్యలో ఉన్నాడు. పరమందు ఉన్నాడు, సర్వాంతర్యామి. ఆయన గురించి ఎవరికి అర్థమవుతుందండి కదా? ఎవరికి అర్థం కాదు. చాలామందికి బాప్తిసం ఎప్పుడు పొందాలో తెలియదు, రక్షణార్థమైన జ్ఞానం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి వాక్యం ఏం తెలుస్తుంది? ఈ దినాన మనం ఇలా కూర్చున్నామంటే ఇది దేవుని భాగ్యం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యజీవులు అన్నమాట. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారు, వ్యక్తులు, భక్తులే ఇక్కడ ఉన్నారండి. అది కాబట్టి ఎవరైనా శిలువను గూర్చి, శ్రమను గూర్చి, ప్రభువారి యొక్క రక్తాన్ని గూర్చి విమర్శిస్తున్నారంటే పేతురునే గద్దించాడు, సైతానా వెనకకి పో అని. దాని సంబంధులు దైవ సంబంధులు కాదు, లేఖనాలు ఎరిగిన వారు కాదు, వేదాలు ఎరిగినటువంటి వారు కాదు. అందులోనే ఉంది, సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహరించడానికి పరిశుద్ధుడైనటువంటి వాడు రక్తాన్ని చిందించాలి, యాగ పశువుగా వధించబడాలి. ఎవరు? ఆయన తప్ప. ఎక్కడైనా చూడండి, బలైన వారు ఎవరు లేరు, ఈయనే బలైపోయాడు నానా. కాబట్టి ప్రభువుల వారు ఆయన ఒకసారి వచ్చేసాడు. ఇప్పుడు 2023-24 సంవత్సరం అయిపోయింది ఆయన వచ్చేసి. ఇక పరిస్థితి ఏంటంటే
ఇంకదే చాయిస్, పొదువులు రక్తం చెందించడు. ఏదంటే మనం ఏదో పండగలా చేసుకోవాలని ఆయన్ని మళ్ళీ శుక్రవారం సిలివేస్తున్నాం, ఆదివారం ఇప్పుడు మనం లేపుకున్నా ఇది. ఆయన ఎప్పుడు ఆల్రెడీ లేచాడు. నా మీకు అర్థమయ్యి హేళన చేయడానికి అది అర్థమయ్యి చెప్తున్నాను. ఏంటంటే అదొక ప్రేమ, ఇంత చేసాడే అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. శుక్రవారం చంపేస్తున్నారు, ఆదివారం ఇప్పుడు మనం ఊరక లేపుకుంటున్నాం, మానసికంగా లేపేస్తున్నాం. మనం మళ్ళా ఆయన ఆదివారం మార్చి 30న చివరి రోజా, చివరి ఆదివారం లేస్తాడు. మళ్ళీ 28నేమో చనిపోవడం. ఇవి మౌనం కల్పించుకున్నాయి కానీ సంవత్సరం చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడని గ్రంథంలో లేదు. ఒకసారి అంతేగాని ఈశ్వరుడు క్షమిస్తాడులే, రచ్చెత్తాడులే, బాగు చేస్తాడులే కాదు. ఇక అట్రాడు. ఇప్పుడు భలే వండర్ఫుల్ వాడు అంటాడండి, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇప్పుడు అట్లా ఎలాగొస్తాడు? పాపము లేకుండా మహిమ స్వరూపిగా ఆయన రెండవ రాకడలో ఏమండి మధ్యాకాశములో ఆయన ప్రత్యక్షం అవుతాడు. గొర్రెపిల్లగా కాదు, క్షమించడానికి కాదు, రక్తం కార్చడానికి కాదు, శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అది కాబట్టి అయిపోయింది. శరీరధారిగా 33.5 సంవత్సరములు మనుషులతో ఉన్నాడు. స్వయంగా ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక సహోదరులాగా, ఒక ప్రాణ స్నేహితుడులాగా, ఒక ఆపద్బాంధవుడిలాగా మనుషులందరి మధ్యలో ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి వాళ్ళ కష్ట నష్టాలు వండి, వాళ్ళ అవసరాలు, వారి వ్యాధి బాధలు, వారు దుష్టశక్తితో బాధపడుతున్న విధానాలన్నీ కూడా చూచి చీకటి శక్తుల నుండి విడిపించి, చావు నుండి బ్రతికించి, కుష్ఠరోగుల రకరకాల వ్యాధిగ్రస్తులను ముట్టి ప్రార్థన చేసి స్వస్థపరిచి, ఆకలి ఒగ్గిన వారికి ఆహారం ఇచ్చి, అమ్మో ఇది పాపాత్మురాలని రాళ్లతో కొట్టబోతున్న స్త్రీ ఎడల దయ చూపి, ఏమండి వాళ్ళకు బుద్ధి చెప్పి, మీలో ఎవరు పాపం చేయనాడంటే మొదట రాయి వేయండి అంటే వెళ్ళిపోవడం, ఆయన నేల మీద ఏదో రాస్తుండగా ఆమెకు వాళ్ళ దూషణ మాటలతో, ఆవేశపూరితమైన వాటితో మారలేని ఆ స్త్రీ, అమ్మా వారేమైనా చేశారా? ఏమి చేయలేదు. ఇక నుండి నేను కూడా ఏం చేయను, ఇక నుండి నువ్వు పాపము అని ఏమండి రాళ్ళు చూపించి అదిరించి బెదిరించి ఆమెను మార్పు తీసుకురాకపోలేకపోయారు. ప్రేమతో అందరు చా రకరకాలుగా ఆమెను దూషిస్తుంటే అమ్మా అని ఒక తల్లిగా సంబోధించి ఆమెను బ్రతుకును మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అది ఇదంతా అందరికి అర్థం కాదులేండి. కనుక నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆయన అప్పుడు శరీరధారిగా అందరికి కనబడ్డాడు, మరణించి తిరిగి లేచాడు, మహిమస్వరూపిగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన అక్కడ ఉన్నాడు ప్రశాంతంగా. తన పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించి, ఆ పరిశుద్ధాత్ముడు కూడా నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తాత్మ మీద మధ్యకు వస్తాడు. అది ఆయన నామం పెట్టబడిన ఆయనే ఆదరణకర్త కూడా, పరిశుద్ధాత్ముడు కూడా యేసయ్య నామమును పంపబడినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఆయన ఇప్పుడు మనందరినీ అదృశ్య రూపముతో భక్తుల హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో సంచరించి, పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆయన ఇంకంతే మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఊరడించడానికి, మనల్ని ఆదరించడానికి, ఆత్మీయ జీవితంలో బలపరచడానికి, తన ఆత్మతో మనల్ని నింపుకొని కృపావరాలు, స్వస్థత, అద్భుత, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఏమండి భాషలు, అనేక రకాల కృపావరాలు ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి సంఘానికి అభివృద్ధిని కలుగు చేస్తూ బలపరుస్తున్నాడు. ఏమండి పరిశుద్ధాత్మ విషయాన్ని గురించి అప్పుడేదో మేము చిన్నప్పుడు ఆ పెంతుకొస్తోళ్ళే అన్నట్లుగా అని ఎవరు కూడా చాలామంది కొన్ని డినామినేషన్లు
అంగీకరించే వాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆర్సీఎం వారి దగ్గరికి వెళ్ళండి, బాప్టిస్ట్ వారి దగ్గరికి వెళ్ళండి, లూథరన్ వారి దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అప్పుడు హల్లెలూయా ఇండియా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు కాదు వీళ్ళు కాదు, ఫాదర్స్ కూడా స్వస్థత ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ కలిగిన వారు ఉన్నారు. దుర్గి అనే ప్రాంతంలో అప్పుడు శిల్వరాజు గారు ఎవరు ప్రేయర్ సరిగ్గా గుర్తులేదండి, వారు కూడా స్వస్థతలు చేశారు. మేము వెళ్ళే మమ్మల్ని కూడా పిలిచారు స్పీకర్గా, అద్భుతాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది సంఘ భేదాలు, ఆ తేడాలు ఈ తేడాలు పెడుతున్నారు. ఏం తీయండి, అవి వద్దాయి. మనం అందరం కలిసి క్రీస్తు రక్తము చేతనే ఒక బిడ్డలం అయ్యాం. మనలో ఉంది రక్షణ పొందుకున్న వారు, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారికి యేసయ్య రక్త ప్రభావం ఉంది. దాన్ని బట్టి మనము ఆయన బిడ్డలం. ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులెల్లరూ కూడా సార్వత్రిక సంఘం. రేపు యేసయ్య వచ్చినప్పుడు అందరం ఒక వధువుగా రూపింపబడి వెళ్ళిపోతాం. అంతేగాని ఈ సంఘం వెళ్ళిద్ది, ఆ సంఘం వెళ్ళిద్ది, ఏ సంఘం వెళ్ళిద్దా, ఏం కాదు. అక్కడ మీకు తెలిసే ఉంటుంది, ఒక భక్తునికి ఆయనకి ఆత్మ వెళ్ళిపోయింది పరలోకానికి, ఒక భక్తుని ఆత్మ. ఎందుకంటే తేడాలు ఉన్నాయి, కొట్టుకు చేస్తున్నాం మనల్నేమో వాళ్ళు కొడుతున్నారు, మనం ఇక్కడేమో ఐక్యత కలిగి ఉండకుండా మనం కొట్టుకుంటున్నాం. ఎందుకు ఇలాగా? వాళ్ళేమో డైరెక్ట్ కడుతున్నారు, మనం మానసిక సంబంధం కొట్టుకుంటున్నాం. మాది ఈ సంఘం, మీది ఆ సంఘం, మీరట్టా మేమిట్టా అని ఈ విధంగా ఈ ఘర్షణలు జరుగుతున్న సంఘాల యొద్దు ఐక్యత కావాలి. అక్కడికి వెళ్ళిపోయాడు భక్తుడు, ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు, చూచాడు. బాబోయ్ ఏంది అబ్బో బాబోయ్, ఏంటి ఇక్కడ ఎవరుంటారు? అందరూ ఉంటారు, పాపం చేసిన వాళ్ళు అందరూ. ఇక్కడ పెందుకొస్తే వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళే. ఇది బాబోయ్, ఇక్కడ లూథరన్స్ ఉంటారా? ఇది వీళ్ళేనయ్యా, ఇదేంటి సంఘం అందంటే అంతే మరి అని మనం పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ పెందుకొస్తేవాళ్ళు ఉన్నారు, లూథరన్, బాప్టిస్ట్, ఆర్సీఎం ఎవరు లేరు. మరి ఎవరున్నారు? గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు. గట్టిగా తబలబడదా? అది సరైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడి అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి శ్రమైన కష్టమైన నిందైన హింసైన ప్రభువు కొరకు అంతం వరకు తన రక్షణను కాపాడుకుని వారు ఈ పరలోకులు ఉంటారు. ఇక్కడ డెనామినేషన్లు ఉండవు. యేసయ్య రక్తంతో కడగబడి పవిత్రంగా జీవితాలను కాపాడుకున్న వారు ఉంటారు. గట్టిగా చెప్పకూడదా? అది ఇదండి అసలు వాస్తవం. ఇక్కడేం కొట్టుకు చేస్తున్నారు. ఆడు మీటింగ్ పెడితే వీళ్ళు బారు, వీళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు బారు. ఎదురు పెడితే వందనాలు ఉండవు, పక్క తిప్పుకొని పోతారు. ఇంకా సాధ్యమైతే కూడా ఇంకా మనం కుక్కల మీద కోళ్ళ మీద ఇళ్ళ దగ్గర స్త్రీలు వేస్తారు. ఏమొచ్చింది, ఇటేజ్ వస్తా ఉంటారు. చూసావా ఎట్లా అయిపోయింది ఏంది భక్తి జీవితం? భయం ఉండటం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కృపకాలం ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు ఆయన మన కుటుంబాలలో సంఘాలలో దేవుని నమ్ముకున్న మనము దైవరాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడటానికి మన హృదయాంతరాంగాలను ప్రేరేపిస్తూనే ఉన్నాడు ఆయన. గుడి మీద చేసుకొని చెప్పండి, ఒక ఆదివారం నువ్వు ప్రార్థన మానేసావు అనుకో, ఎలాగుంటుంది నీ లోపల? అయ్యా చాలా తప్పు చేసేనే, అది వెళ్ళకుండా ఏందో ఈ పని పెట్టుకున్నాను, ఇడేమి ఎప్పుడు 50 ఇస్తాడు, ఇవాళ 100 ఇస్తానన్నాడు కూలి, వదిలిపెట్టి ఇటు వచ్చేసాను. చాలా ఒకవైపు మనసు అంతరంగం నిన్ను వార్నింగ్ ఇస్తానే ఉంటుంది, నిన్ను చేస్తానే ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి గల వారే కొందరు ఈ రీతిగా భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నాన్న. కాబట్టి ఇప్పుడు దొరుకుతున్నాడు, దొరుకు కాలాన్ని వెతకాలి. నేను మీకు అంత షార్ట్ అన్నమాట. ఇది మొదటి నుండి మనుషుల్లో జరుగుతూనే ఉంది. మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు.
తండ్రి అయిన దేవుడు తన పోలిక తన స్వరూపమందు నరుని చేశాడు. ఆయన నాసికారంధ్రంలో దేవుడు జీవాయువుదుగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ అని క్లియర్గా ఉంది. బాగుందా? ఆయన ఏం చేశాడంటే, వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎముకలోంచి ఒక ఎముక మాంసం తీసి నరుని చేశాడు. అంతకు మునిపే చెప్పాడు, ఆదికాండం 2:17. మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏమన్నాడంటే, నాయన ఇదిగో ఈ తోట చెట్లు ఉన్నవి కదా, అదిగా మధ్యలో ఉంది, మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్లు ఫలమును నీవు తినకూడదు, తినుని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి. అది వినండి నాన్న, దొరికే కాలం ఉంది, దొరకని కాలం ఉందని అది జ్ఞాపకం చేస్తున్నా మీకు. సరే, వారికి ఈ లింక్ ఒకటి ఎక్కడుందంటే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఈ కొటేషన్ చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలి మీరు? ఆదామవులు ఏం చేయాలి? ఆహారానికి మంచిదైనటువంటి ఇచ్చాడు. ఆ చెట్లు ఉన్నాయి, వెళ్ళిపోయి చక్కగా ఆ ఫలాలు తిని, అంత వెజిటేరియన్. అప్పుడు నాన్ వెజ్ లేదు ఆదామాలు చేసినప్పుడు, మటన్ చికెన్లు ఏమి లేవు. చక్కగా శ్రేష్టమైన ఫలాలు, స్వచ్ఛమైనవిగా. ఎందుకంటే భూమి మీద పాపం లేదుగా, అంతేగా, హైబ్రిడ్ లేదు, పాపం లేదు, ఏ కల్తీ ఏమి లేదు, అంత స్వచ్ఛమైనది. ఒక మాట చెప్పాలంటే, పరలోకంలో దేవదూతల ఆహారం ఎంత శ్రేష్టంగా ఉందో అలాగుంది ఆదామవులకి ఏదేందో ఆ ఫలాలు. కమ్మగా తిని ప్రశాంతంగా, ఎర్రటోడు ఆదాము చక్కగా ఉన్నారు ఇద్దరు, భలే హాయిగా ఉంది. అక్కడ అయింది, బాగున్నారు, ఉన్నారు. ఇంకొక వృక్షం ఉంది అక్కడ, జీవ వృక్షము, దానికి ఫలాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు శోధన ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఈ శోధన జయించినట్లయితే వారు ఆ ఫలం తినటానికి దేవుడు అధికారం ఇచ్చేవాడు. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు, ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, ఆ కాయ ఎందుకు తినాలంటే, మీ అబ్బాయి ఎల్కేజీ నుండి ఒకేసారి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడా? చెప్పండి, అవుతాడా? వాడు ఎన్ని తరగతులకు వెళ్ళాలి, ఎన్ని పరీక్షలు రాయాలి. ఇక్కడేమో రే బాబు చదువురా అంటావు, అక్కడేమో ఎందుకు పండు పెట్టాలంట. పరీక్ష కావాలి, పరీక్ష ఉంటేనే వాడి జ్ఞానం అజ్ఞానం తెలియపడేది. భక్తి జీవితంలో శ్రమ అనేది ఒకటి ఉండాలి. ఆ శ్రమలో శోధనను మనం జయిస్తేనే, ఆదామవులు జయించినట్లయితేనే జీవవృక్ష ఫలాలు తినడానికి దేవుడు అధికారం ఇచ్చేవాడు. వాళ్ళు ఓడిపోయారు. చక్కగా ప్రతి సాయంకాలం చల్లటి పూట మన ఇంటికి, అమ్మ ఆడపిల్లరా, నాన్నోళ్ళు అమ్మోళ్ళు ఎట్టొస్తారు అప్పుడప్పుడు, అమ్మ వచ్చింది నాన్న వచ్చిందని ఎలాగ హ్యాపీగా ఉంటారో, ప్రతి సాయంకాలం చల్లటి పూట తండ్రి అయిన దేవుడు వచ్చినప్పుడు ఆదాములు చాలా ఆనందించేవాళ్ళు, వాళ్ళతో సంచరించేవాడు. ఈ ఫలం భలే ఉంది కదా, ఇది బాగుంది కదా, అవునయ్యా, అవునానా డాడీ, ఎంతో విహరించేవాడు, ముచ్చటించేవాడు, చాలా ఆనందంగా ఉండేవాడు. అక్కడి నుంచి దూతలు చూస్తుండేవాడు, ఏంటి ఇంక అక్కడేనా, ఇక్కడికి రాడా అన్నట్టు. వాళ్ళు వదిలిపెట్టరుగా దేవుణ్ణి. వాళ్ళకి నా దేవుడు నాకు కావాలి, నిత్యము యెహోవా పరిశుద్ధుడని గానా. అది నాన్న వినండి, కొద్దిగా మనం ఏదేంలోకి వెళ్ళిపోదాం, పరలోకంలో వెళ్ళిపోదాం. ఒకసారి మనసు ఇటు పెట్టండి. అటు ఇటు ఉంటాం, టీవీల దగ్గర ఉంటాం, ఎక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, బంధువుల దగ్గర ఉంటాం, డిన్నర్లు, పార్టీలు, విందులు, వినోదాలకు వెళ్తాం. ఒక్కసారి ఈ విందు కూడా ఆరకిద్దాం. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. ఇది కూడా, ఇందులో కూడా మనం కొంతగా ఆనందించాలి. ఒక గంటైనా కొద్దిగా దీనికి కూడా కొద్దిగా హ్యాపీనెస్ కావాలి కదా, హార్ట్కి కూడా బలం కావాలి కదా, సంతోషం కావాలి కదా. వినండి, ఏమనుకో తీసుకోవద్దు, భలే హ్యాపీగా ఉండేది ఏదేలో, బాగుందంతటికి. వాడు ఎవడో ఎట్టొచ్చాడో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవద్దా? నేను చెప్తున్నా వినండి బాగా. ఏ సంఘానికి ఎక్కడ వెళ్తున్నారు, ఏమి వెళ్తున్నారో
చక్కగా నీ కొరకు కన్నీరు విడిచి కష్టపడే పాస్టర్ గారు ఉంటారు. వారి సెలవు లేకుండా ఎలాగ పడితే అలాగ మీరు ప్రవర్తించొద్దు, వ్యతిరేకించొద్దు. ఎవడో వస్తాడు, అదేందమ్మా ఇక్కడ రండి మీరు చూడండి చక్కగా ఆదివారం మేము భోజనాలు కూడా పెడతాం, అది ఇస్తాం ఇది ఇస్తామని ఒక్కొక్కడు ఏదేదో అడ్డు పెట్టేస్తాడు వారికి వెళ్ళి లాక్కుంటానికి. ఈ మధ్య పెద్ద పెద్దోళ్ళు కూడా చాలా చేస్తున్నారులే, ఆక్షన్లు ఇస్తున్నారు. ఇంకా ఏం చెప్తాంలే, ఏలు నాదే కన్ను నాదే అన్నట్టు ఉంటుంది. అవి కాదు, అట్లకు వచ్చేసాడు వీడు, సర్పంలోకి ప్రవేశించాడు సాతానుడు. వాడు త్రోసివేయబడ్డాడుగా. ఈయనేమో తన పోలిక తన స్వరూపం ముందు మనుషులను చేసుకుని ఆదాములు వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళని నన్ను తోసేసాడు, వీళ్ళని కూడా తోసేయాలి, అది వాడు ఒకటి వెళ్ళాడు ఎట్లా అని. ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఎవరి లోపలికి ప్రవేశించాలి. దేయాలు పడతాయి చూడండి కొంతమందికి, ఒకసారి పశువుల్లో కూడా పడతాయి, అవి అటు ఇటు పొడి చేస్తాయి. మనుషుల్లోనే కాదు. వెళ్ళాడు, సింహాన్ని అడిగాడు, పులిని అడిగాడు, నువ్వేంది మాలోకి రావటమైంది పాప అని. ఏది కూడా ఒప్పుకోలే. ఏ జంతువు, ఏ పశువు, ఏ పక్షి కూడా తనను ఉపయోగించుకుంటానికి సాతానుడు ప్లాన్ వేస్తే, ఇక్కడేమో శిష్యుల దగ్గరేమో ఇస్కారియోతు యోధాన్ని ఉపయోగించుకున్నాడు సైతాన్ గడు. ఏదైనా వనంలోనేమో ఈ జంతువులు పక్షులు అన్నిట్లో కూడా సర్పం ఎలాంటిదంట, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది సర్పం ఎలాంటిది, యుక్తి గలదై. చూడండి బాగా వినాలి మీరు, సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కుయుక్తులు పెట్టుకోగాకండి. పాస్టర్ల మీద, పెద్దల మీద, వాళ్ళ మీద చాడులు చెప్పడం కుయుక్తి, ఇలాగ వచ్చే వాటిని లాస్ చేయటం, ఇవన్నీ దెయ్యపు లక్షణాలు. అలాంటి వాళ్ళని కూడా సంఘ బిడ్డలారా మీరు జాగ్రత్త చూడండి, వాళ్ళ మాటలు నమ్మగాకండి. సర్పం దగ్గరికి కుయుక్తిగా ఉండేది ఇదే కాబట్టి యుక్తిగా అక్కడికి వెళ్ళాడు సైతాన్ గాడు. హలో ఏంటి, కొద్దిగా నువ్వు కావాలి, నీలోకి నేను వచ్చేదా అన్నా, నువ్వు వస్తావా, అయితే నాకేందన్నాడు వాడు. ఏందంట ఇచ్చాడు, రాబోయే రోజుల్లో ప్రపంచంలో నువ్వు ఒక దేవుడు అయిపోతావు, సర్పాన్ని ఇస్తాను పో, నీకు చాలా చేస్తారు. వాడిచ్చాడు అవకాశం. ఏదైనా సరే ఘనత, ధనం, కీర్తి, ప్రతిష్టల కొరకు ఆశించేవాడు దేవుని మందిరంలో ఉండలేడు. దేవుడు మనకు నేర్పింది ఏంటంటే తన్ను తాను, చెప్పండి, తన్ను తాను అది తగ్గించుకున్నవాడు, అది వినయము, విధేయత, తగ్గింపు సంఘ బిడ్డలకు అవసరం. అది నేర్చుకోండి. నీ అతి జ్ఞానం, అతి తెలివి ఏవేవో చూస్తావే, అప్పుడు వాటిని వాడుకుంటాను దెయ్యం నీలో ప్రవేశిస్తుంది. ఈ యుక్తిగా ఉండే సర్పంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి మాట్లాడటం, అవ్వమ్మతో ఆదాంగారు లేనప్పుడు మాట్లాడి ఆ పండు తినిపించి ఇద్దరు తిని, ఆజ్ఞాతి క్రమమే పాపం వలన వచ్చి జీతం మరణం. అది ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు. ఇంకా పరిశుద్ధత పోయినప్పుడు, ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు ప్రభావం ఎక్కడుంటుంది? మొదటి నుంచి ప్రభావాన్ని గురించి వస్తుంది సందేశం. ఇక సంభాషణ అంతా మీకు తెలుసు. ఆయన రావడం, ఈ ఆదామబులేమో, ఆదాం గారేమో నేను దిగమూరై ఉన్నానంటూ ఇక రకరకాల తర్వాత బయటకు వెళ్ళగొట్టడం. అక్కడ ఆదికాండంలో 3వ అధ్యాయం 24 జీవవృక్షానికి వెళ్ళే ఆ మార్గానికి ఏం చేశాడు? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేమో తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టెను. అది చూడండి, ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. జీవవృక్షానికి వెళ్ళే మార్గాన్ని క్లోజ్ చేశాడు. అర్థమవుతుందా? ఆ సమయాలలో కొంత సమయము మానవుడికి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో శ్రమ, శోధన, దుష్టుని ప్రేరణ, దాన్ని జయిస్తేనే ఆ ద్వారాలు తెరవబడతాయి. ఓడిపోతే ఏమైపోయింది చెప్పండి? మూయబడతాయి. ఆదాము కాలంలోనే అవి మొయ్యబడ్డాయి.
ముయ్యబడి. అక్కడ ఒకటి విడత అయిపోయిందా? ఇక మనం చిన్నగా ఇక కనికరం గల దేవుడు ఆయన ప్రేమను చూయించి వారు పాపం చేసిన దాన్ని బట్టి వాళ్ళ పాపానికి పరిహారార్థమై ఒక పశువును వధింపజేసి, ఇటువైపేమో పరిహారార్థంగా రక్తం చిందించటం, అటువైపేమో ఆ పశువు యొక్క చర్మాన్ని వాళ్ళిద్దరికీ వస్త్రాలుగా చొక్కాలుగా కుట్టి ధరించుకోండి అన్నాడు. ఒక దిగాంబరత్వాన్ని కప్పి ఇచ్చాడు. ఒక తండ్రిలాగా, ఒక టైలర్ లాగా, ఒక డాక్టర్ లాగా, ఏమండి, ఒక ప్రేమమయునిగా ఆయన అక్కడ డ్యూటీ చేశాడు. దేవుడే సృష్టికర్తే వాళ్ళని అన్ని విధాలు కాపాడాడు. ఇక చిన్నగా ఆ తర్వాత యాదామావల వారిల నుంచి, కయ్యను హేబిల వారిల నుంచి, అశ్యోతు ఆ తర్వాత వారిలో నుంచి, హానోకు ఆ వారిలో నుంచి నోవహు. ఇలాగున్న నోవహు కాలం వచ్చేసేసింది. యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఇప్పుడు నేను అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నోవహు దినములలో జరిగినట్లుగాను మళ్ళీ తర్వాత లోతు దినములలో జరిగినట్లుగా మనిషి కుమారుని యొక్క రాకడ దినములు యందు జరుగును అని వ్రాయబడింది. అప్పుడేం జరిగింది? ఈ ఆదికాండం 6వ అధ్యాయానికి వెళితే భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించారు. అయితే ఏమైంది? వాళ్ళలో భయం ఉందా, భక్తి ఉందా అంటే క్లియర్గా ఉంది. నరుల చెడుతనము భూమి మీద, అది 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, మనకు టైం లేదు, స్పీడ్కి వెళ్ళిపోదాం. ఏం గొప్పకుంది? మనుషులైతే విస్తరించారు కానీ వారికి నీతి, నియమము, భక్తి, పరిశుద్ధత, దైవ భయము ఇవేవీ లేవు. చెడుతనంలో గొప్పగా ఉన్నారు. ఎవడు ఎంతమంది ఎక్కువ మందిని చంపుతాడో వాడు ఆ ప్రాంతానికి నాయకుడు అయిపోయాడు. వాడు ఎంతమంది ఎన్ని పొలాలు స్థలాలు కబ్జా చేస్తాడో వాడు నాయకుడు అయిపోయాడు. ఎవడికి బాగా బలగం ఉందో దౌర్జన్యం చేస్తున్నాడు వాడు అక్కడ రాజు అయిపోయాడు. అట్లా అయిపోయింది. సేమ్ అదే ప్రస్తుత దినాల్లో ప్రపంచాన్ని ఏళ్తా ఉంది. మీకు తెలియదు కాదుగా, డాన్లు ఏళ్తున్నారు, మాఫియా ఏళ్తుంది దేశాలను, ప్రపంచాన్ని. వాళ్ళ పేర్లు తెలుసు. అబ్రహాం అంటాడు, ఇబ్రహీం అంటాడు, ఏదేదో అంటాడు, చూపిస్తూ ఉంటాడు. అసలు వాడిని ఏమీ చేయలేడు. మీరు అర్థం చేసుకోండి విషయాలు. వాళ్ళని విమర్శించడానికి కాదు, కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటిది, నోవహు దినాల్లో జరుగుతున్నటువంటి మీకు చూపిస్తున్నాను. ఏం చేయటంలో ఎవరిని బడంత చేశాడంటే ఇన్ని కోట్లు తీసుకున్నాడంట, అంతమందిని చంపా, ఇవన్నీ చెబుతాం, కథల్లాగా చెబుతున్నారు. కానీ ఎవరు కూడా ఈ మీడియా వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు, కానీ నువ్వు చేసేది ఏంది నన్ను అడగటం లేదు, పోలీసులకి అప్పగించడం లేదు. ఇవన్నీ అంత మాయ ప్రపంచం అండి. అప్పుడు కూడా అట్టుండి ఉంటుంది. ఇంకేమైపోయింది? దేవుడు ఏం చేశాడు? చూస్తున్నప్పుడు ఒక నోవహే నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకుని దేవునితో నడుస్తున్నాడు. ఆయన ఒక్కడే నడుస్తున్నాడు. ఇంకా దేవుడు చూడండి, మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దర్శనం, ప్రత్యక్షత అనేటటువంటిది వరకు రాదు. మన గుండెల్లో తప్పుడు పాపం దోషం పెట్టుకుని దేవుడు మాట్లాడాలి, కనబడాలి. ఆమెంది పొద్దుగులు దర్శనం అంటుంది, ఈయనేంది పొద్దుగులు దేవుడు కనపడ్డాడు అంటుంది. అంటే వాడు ఉన్నారు ఆ పరిస్థితుల్లో, ఆ దర్శనం చూచారు కదా. నువ్వు ఉండు అలాగే, దేవుడు నీకు కూడా కనపడతాడు. అంతేగాని కొంతమంది నాస్తికులు, కొంతమంది వ్యతిరేకస్తులు అంటారు, నాకు చూపి దేవుడు అంటే నీ ఎట్ట చూస్తావు? లాగి కొడితే అమ్మో దెబ్బ నొప్పి అంటే నొప్పి చూపి అన్నట్టు ఉంటుంది. దేవుడు ఆయన హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములన్నీ గుండెలో పెట్టుకొని దేవుడు కనపడాలంటే కనపడతాడు. ఇవన్నీ అడ్డమైపోతే నీ కళ్ళకి. ఇప్పుడు కంటికి చుక్కడాలు వస్తే ఏం కనపడితే నాకు ఇది గంటుకుంది, అంత క్లియర్ కనిపించదు కదా కదా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రానికి ఏం కలిగజేసాడు? గుడ్డితనం. కనపడరు. నీకు ఎక్కడ కనపడతారు? ఆ భక్తిహీనత, దుష్టత్వాన్ని మానుకుంటే ప్రత్యక్షత కలుగుతుంది. అంతమంది ప్రజలుంటే నోవహు దినాల్లో ఒక్క నోవహు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నరులు చెడుతాను చాలా భయంకరంగా ఉంది. వాళ్ళ మార్గాన్ని చెరిపేసుకున్నారు. నేను ఈ మనుషులతో కూడా భూమిని అంతా కూడా నేను పతనం చేయబోతున్నాను, శుద్ధి చేయబోతున్నాను జలప్రళయం ద్వారా. నువ్వేం చేస్తావంటే నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను
సిద్ధం చేసుకున్నాడు. ఇంకా దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి ఆదికాండకి వెళ్దాం నాన్న. వెళ్ళిపోయి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చూడండి, దేవుడు ఓడను చేసుకోమని ఎన్నో వచనం అయిపోయిందమ్మది? 13 అయిపోయింది కదా. ఇప్పుడు 19కి వెళ్ళిపో. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదయు ఆడదయు ఉండవలెను. చాలు, 22కి వెళ్ళిపో. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చాలు, చూడండి వినండి, మీకు తెలిసినవే జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దైవ ప్రత్యక్షత ఒక నోవహుకి కలిగింది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ రాత్రి వేళ 11 దాటినా ఇక్కడ మీరు కూర్చున్నారంటే దైవ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. దైవాత్మ చేత నడిపించబడుతున్నారు. ఆత్మ నియములు ఉండటానికి ఈ భాగ్యాన్ని మనం పొందుకున్నాం. ఒక మాట చెప్పాలంటే అంతే. ఇంకా దేవుడు చెప్పినట్లుగా ఏం చెప్పాడో ఆ రీతిగానే దానికి ఏ చెక్క కావాలో చితిసార కొరకు ఆ చెక్కను దాన్ని 3 అంతస్తులుగా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 అంతస్తులుగా నిర్మాణం, దాన్ని కీలిపోయడం, ఒక ద్వారం, ఒక కిటికీ, ఇవన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రజలు వచ్చారు. ఏంటి ముసలాడా ఏమో చేస్తున్నామంటే అప్పుడు అందరూ చెప్పాడు, అయ్యా ఇది పరిస్థితి, మనుషులాగా ఉన్నారు, వారు చెడుతనంలో గొప్పగా ఉన్నారు, కాబట్టి ఆ చెడును విసర్జించుకోవాలి, మన బ్రతుకులు పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పవిత్రంగా ఉండాలి. మారండి. అసలు మీరందరూ మారితే నాకు ఈ ఓడ కట్టవలసిన పని ఉండేది కాదు. అయినా పర్వాలేదు, మారండి, ఓడలోనికి రండి. వినండి అన్న, ఒక సమయం, అది ఎంత కాలము, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఆ దినాలన్నీ కూడా ఓడను కుటుంబం చూడండి, అంత యూనిటీ ఈ కుటుంబానికి నా భలే చాలా సంతోషంగా ఉంటుంది. నోవహు ఫ్యామిలీకి అంత ఐక్యత ఉందో చూడండి. ఇక్కడ నేను పోయినసారి కూడా ఒక సభలో యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదుమని. దేవుని ఆజ్ఞను అనుసరించిన ఫ్యామిలీ ఇక్కడ మన కళ్ళకు డైరెక్ట్గా కనబడుతుంది. ఆయన అన్నాడు, వాళ్ళ భార్య ఏంటో పిల్లలు ఏంటో వాళ్ళు ఏకీభించారో లేదు, అది కరెక్టేలే, ఆయన అబద్ధం చెప్పడు భక్తుడు. ఇక్కడైతే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? నోవహు తన భార్య, పెద్ద కొడుకు, పెద్ద కోళ్ళు, రెండో కొడుకు, రెండో కోళ్ళు, చిన్న కొడుకు, చిన్న కోళ్ళు, అందరూ మొత్తం ఎంతమంది? మొత్తం 8 మంది అందులోకి వెళ్ళిపోయారు. కాబట్టి అది మనకు కనబడుతుంది. ఇంటి వారందరూ కూడా ఏకీవించారు, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఇక అయిపోయింది. దేవుడు కూడా జంతువులని, పక్షులని, ప్రాకేటటువంటి పురుగులని, వీటన్నిటిని వాడి దగ్గరికి రప్పించేశాడు. ఇవన్నీ లోపలికి ప్రవేశపెట్టాడు నోవహు. అనా దైవ సేవకులారా, మనం కొద్దిగా ఆలోచిద్దాం. నువ్వేం భయపడద్దు. మనుషులు రాలా ఓడలోనికి, మనుషులు రాలా. మేము పుట్ట క్రైస్తవులు, మాకంతా తెలిసిననేవాడు రారు నీ మందిరానికి. దేవుడంటే యేసు అంటే ఎవరు ఎరగని వారు, చూడని వారు, తెలియని వారు, అలాంటి ప్రజలను దేవుడు నీ దగ్గరికి రప్పిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. మేము కలవరపడవలసిన అవసరం లేదు. మేము సేవ చేసేది గుంటూరులో, ఆనందపేటలో క్రైస్తవ ప్రాంతం. అది మా వీధిలో ఉన్నవాళ్ళే, చర్చి లైన్లో ఉన్నవాళ్ళే రారు. రాకపోగా వీడు పాకాతో మొదలుపెట్టాడు, ఇంత బిల్డింగ్ అయింది, కార్లు, ఏంది ఇది అని చాలా అసూయ పడుతూ ఉంటారు.
అసూయపడుతూ ఉంటారు. దేవుడు ఏం చేశారు? హైందవ జనాల్లో నుంచి కమ్మవారు, రెడ్లు, నాయుళ్ళు, రజకులు అనేక రకాలైనటువంటి బిడ్డలను తీసుకొచ్చారు. వాళ్ళు గొప్ప గొప్ప భక్తులయ్యారు. హైందవ కుటుంబంలో మరి ఇక్కడ బెంజమిన్ ఒక సేవకుడు అయ్యాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళని తెచ్చాడు. వీళ్ళు రాకపోయినా వాళ్ళని చూపిస్తున్నాడు రోజు వాళ్ళ కళ్ళకి. ఆ సంఖ్యను, ఆ ఘనతను, అద్భుతాలను చూస్తున్నాడు. సేవకులంగా మనం నోవహులాగుంటే నీతిమంతులంగా, నిందా రహితులంగా, దేవుని కృపను పోగొట్టుకోకుండా దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే, ఈయన వాడ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడా, ఎంత డబ్బు ఉందో ఖర్చు పెట్టాడా, అధిక సమయం ఆ ఓడ నిర్మాణం కొరకే వినియోగించాడా? సమయము, ధనము, దేహము, నీ దేహము, ధనము, సమయము మూడిటిని చాలా చాలా ఖర్చు పెట్టాడు, ప్రయాసపడ్డాడు. విశ్వాసులారా, కొద్దిగా ఆలోచించండి. పరలోకం ఊరకు దొరికిందా? రక్షణ ఊరకు సొంతం కాదు నానా. నీవు దేవుని కృపను పొందుకోవాలి, ఆయనతో నడవాలి. ఏ లోపాలు, పాపాలని కనపడకూడదు దేవునికి నీలో. దేవుని అడుగు జాడల్లో నడవాలి. అంటే ఆయన ముందు వెళ్తుంటే వెనకని కాదు అర్థం కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు వెలుగయ్యింది. వాక్యానుసారంగా జీవించడమే దేవునితో నడవడం. అదేంటంటే, అవునయ్యా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే అది. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవునితో నోహులాగా నడుస్తున్న వాడివి. నడవాలి, ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ సమయం గడపాలి, ఆరాధనలో ఉండాలి, స్త్రీలు స్త్రీల కూడికలో ఉండాలి, పురుషులు పురుషుల కూడికలో ఉండాలి, యవనస్తులు కూడికలో ఉండాలి, మన బిడ్డలను సండే క్లాసుకు పంపించాలి, సమయం అక్కడ సద్వినియోగపరచాలి, అప్పుడు ఉపవాసాలు ఉండాలి, ఆరాధనలో పాల్గొనాలి, వాక్యం వినాలి, ఆనందించాలి. ఇలాగ నువ్వు ప్రయాసపడాలి. దేవుని పని కొరకు నీ గుప్పిళ్ళు విప్పాలి, నువ్వు సహాయం చేయాలి. నువ్వు రక్షించబడ్డావు, ఇంక అనేకులకు సువార్త వినిపించాలంటే ఎలా? పాస్టర్ గారు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏమైనా దొరలు పంపిస్తారా? లేకపోతే ఆయనకి ఏమన్నా పొలాలు, స్థలాలు ఉన్నాయా? కోట్ల ఆస్తులు ఉన్నాయా? పేతురు, యాకోబు, యోహాను లాగా వాడు ఉద్యోగాలను వదిలిపెట్టుకొని వచ్చేసారు. ఎడా చేస్తారు? చూడండి, మనం ఇంత పెట్టుబడే దేవుడి దగ్గర పెట్టింది పరలోకు పెట్టుబడి అవుతుంది. అందుకే అన్నాడు యేసయ్య, అరే బాబు, మీరు అన్యాయ స్థితి వలన స్నేహితులను సంపాదించుకోండి, దేవుని కొరకు ప్రయాసపడండి, ఇవ్వండి పేదలకు, పరలోకమందు మీ ధనము అధికమవుతుంది. ఇది కూడా చేయాలి. వేళ ఇది పెట్టాం, దాదాపు మరి 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాగా? మనం భరించాలి. మన ఇంట్లో ఒక పెళ్లి జరగాలి, మనం భరించాలి. మన ఇంట్లో బిడ్డలకు బర్త్డే చేయాలి, మనం భరించాలి. అలాంటిది సంఘం కూడా. మన సంఘ సభ్యులు పెరగాలంటే, రోగులు బాగవ్వాలంటే, అనేకులు దుష్టత్వం విడిపించబడాలంటే నీ ప్రార్థన, నీ సమయము, నీ ధనం కూడా దేవుని కొరకు సద్వినియోగపరచబడాలి. ఇది లోకంలో సామెత ఉందే, మంచోడు బుద్ధి ఎక్కడంట? మాంసం దగ్గర అన్నట్టు. ఎక్కడన్నా బావంటే ఒప్పుకుంటాను, వంగ తోటకాడ అన్నట్టు వంకాయలు అడుగుతారని. అట్లాగే ఇక్కడికి వచ్చేసే లేక చాలామంది డబ్బుల దగ్గరికి మాయమైపోతారు. ఈ ఆదివారం ఉన్నారనుకోండి, వచ్చే ఆదివారం కనపడరు. కొంతమంది సమర్పడగానే దైవ సేవకులు మిమ్మల్ని కావాలని దేవుళ్ళు కోరుకుంటారు, కానీ మీ డబ్బులు ఆశించరు. అయితే దైవ పని కొరకు కొన్ని అప్పుడప్పుడు వాళ్ళు హెచ్చరిక చేస్తారు, కానీ ఒత్తిడి చేయరు. మీ లాకర్ దగ్గరికి వెళ్ళి తెరిచి లాక్కోరు, అవేం చేయరు. కానీ ఒక నియమం కావాలి, అవసరం దానం. కొందరు పేరుగాంచబడ్డ వాళ్ళని చూస్తున్నాం. ఉదాహరణ కోసం మినిస్ట్రీ అందరూ తెలిసింది. మరి ఆయన ఒక సంచి వేసుకొని గుంటూరు వచ్చాడు, శారదా కాలం నుంచి అటు వెళ్ళిపోయారు. మరి ఈనాడు ఆయన కోట్ల ధనంతో నిర్మాణం, చర్చీలు, ఎంతమంది జనాలు, లక్షల మంది. ఏంటిది? పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, స్థలాలు ఇచ్చిన వారు ఉన్నారు, వాహనాలు ఇచ్చిన వారు ఉన్నారు, లక్షల ధనం ఇచ్చిన వారు ఉన్నారు.
ఆయన ఏమంతా కట్టుకొని వెళ్ళాడా? ఇక్కడే వదిలిపెట్టాడు. దేవుని సేవ గంభీరంగా జరుగుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి, ఇష్టంగా కొట్టండి, మీరేం డబ్బులు ఇవ్వదులే నాన్న. అట్లాగా నిజ దైవ సేవకులు ఖర్చు పెడతారు. నోవహు ఇంటి 8 మంది రక్షణ పొందుకుంటానికే తన దేహము, ధనము, సమయాన్ని వ్యయపరిచాడు. భక్తిగా బ్రతుకుతూ మళ్ళీ అదంతా చూస్తున్నారండి, అందరు చూస్తున్నారు, నవ్వుతున్నారు. ఆయన చెప్పింది అర్థం కాల. నాన్న ఒకసారి చదువుతా హెబ్రీ 11లో, అప్పుడు మనం చదువుకున్నామే నోవహును గురించి. అది వరకు చూడనటువంటి సంగతులు, అది భలే ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఒక్క నిమిషం చూసారా, అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు ఏం చూడలేదు. అప్పుడు వరకు భూమి మీద వర్షం కురవలేదు, జలప్రళయం అనేది లేదు, ఆవిరి చేత పంటలు పండే. మీరు తర్వాత 2వ అధ్యాయంలో చూసుకోండి. ఎవరు చూడలా, వాళ్ళు కూడా చూడలా. దాని గురించి చెబుతుంటే ఈయన దేవుడు చెప్పాడు జలప్రళయం అనేది ఒకటి వస్తుంది, ఇదంతా మునిగిపోతుంది, జనాలు చస్తారు. ఆయన నమ్మాడు. ఇంకా ఏది నోవహు, నువ్వేంది విచిత్రమైన మాటలు చెబుతున్నావు, ఏదో జలప్రళయం అంటున్నావు, జలం ఏంది, ప్రళయం ఏంది, ప్రవాహం ఏంది, అది చూడలే, వాళ్ళు లేరు. అట్టుంటుంది. 2వ రాకడను గురించి మనము సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సిలువను గూర్చిన వార్త, నశిస్తున్న వారికి రక్షించబడిన మనకు అది వెరితనంగా ఉంటుంది, అర్థం కాదు. 2వ రాకడను గురించి హేళనగా కొంతమంది వీడియోలో పెడుతున్నారు. పాపం వాళ్ళకి ఏం అర్థమైంది? రక్షణే అర్థం కాల. యేసయ్య రక్తంలో ఉన్నటువంటి పవిత్రత, శుద్ధీకరణ, విమోచన, పునరుద్ధానుల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఎరగని వారు వెర్రితనంగానే ఉంటుంది. నాకు నవ్వు వస్తుంది, పాపం ఏందోలే. అది గొర్రె మేకెళ్ళి కొండకు గుద్దుకున్నట్టు ఉంటుంది అనమాట. ఒకడేమో ఆకాశానికి ఉమ్మేయాలి, సూర్యుడి మీద పడాలని వేసాడంట, అదేవాడు మొఖాను పడింది. అలాగుంటాయి. దైవనామాన్ని, దైవ కార్యాలను అవమానపరిస్తే చాలా నష్టానికి గురైపోతారు. వాళ్ళు తెలియలా ఎగతాళి చేస్తున్నారు. ఈయనైతే ఆత్మ ద్వారా గ్రహించగలిగాడు. నాన్న వినండి, మన వాక్యం ద్వారా రాకడను గురించి గ్రహించగలుగుతున్నాం, యుగాంతాన్ని గురించి గ్రహించగలుగుతున్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇంకేముందిరా బాబోయ్, లోక పతనము సమీపమైందని అర్థమవుతుంది. మనకి భయంకరంగా ఉందని అర్థమైపోతుంది. మనకి భక్తి గలవారు ఒక అడుగు ముందుకెళ్తున్నారు సిద్ధపాట్లు. ఇంక చాలు, ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఇంకెక్కువ వాక్య ధ్యానం చేయాలి, ఇంకెప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధిలో సిద్ధపడుతున్నారు భక్తులు, భయం కలిగిన వారు. వీళ్ళు హేళన చేస్తున్నారు. వీళ్ళు మనోనేత్రంతో చూడలేదు కదా జలప్రళయాన్ని, ఆయన చూసేసాడు. ఇంకంతే, విశ్వాసం ఉంచేసాడు. అలాగే కొంతమందికి దర్శనం ఉంటుంది, పరలోక దర్శనం వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. యోహాను గారు లాగా, పౌలు గారు లాగా కొంతమంది వాక్యంలోనే దర్శనం చూస్తారు. మీరు ఎప్పుడని చూడండి, అసలు ఆ పాట 84 కీర్తన, నీ గుడారములు, నీ యొక్క నివాసములు ఎంత రమ్యములు. కానీ ఇక పరలోకాన్ని కొరహ కుమారులు చూశారు. చూచి అందులోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నేనేం చేయాలని అందులో ఈ 84 కీర్తనలో యేసన్న గారు రాసిన వచ్చిన లింక్ పెట్టారు. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, స్తోత్రం, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను చేతాలంచగా కారుతానైతిని
సన్నిధిలో నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేతాలంచగా తాను కానైతిని నీ సన్నిధిలో, తాను కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చూశాడు రాబోయే ఉగ్రతను, జలప్రళయాన్ని చూశాడు విశ్వాసం. ఇది మన వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు ఆదివారం అప్పుడప్పుడు సభలేంది, ఈ కూడికలేంటి, నేమపు కూడికలు ఏంటంటే ఇందుకే. ఎప్పుడు లోకాన్ని చూస్తూ ఉంటావుగా, ఆ షోరూమ్ అని ఈ షోరూమ్ అని, ఆ పోస్టులని ఈ పోస్టులని, ఈ వస్తువులని ఆ వస్తువులని, ఈ డ్రెస్ అని అయ్యేసని, ఈ లోకమే చూస్తూ ఉంటే లోకం కొరకే బ్రతకాలనిపించింది. ఇక్కడేమో శాశ్వతంగా బ్రతకలేము. 60, 70, 80 ఇప్పుడు మిడివేళంగా ప్రాణాలే పోతున్నాయి. బ్రతకలేము లోకంలో. శాశ్వతమైంది పరలోకం. అది నీకు కనబడాలంటే ఇక్కడ అంటాడు, నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శించడానికి. అందుకని ఆయన దర్శించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మంది రావడంలో ఒక్క దినము గడుపుట. చెప్పండి మీరే. అది ఒక ఆదివారం వస్తావు, అప్పుడు శనివారం మధ్యలో ఏదో వస్తావు. ఈ ఒక్క దినపు ఈ ప్రభావం నీకు కవచంగా ఉండి నువ్వు ఎట్టెళ్ళినా కూడా ఆ ప్రభావం వెన్నంటి నీ చూపులో పాపం, నీ ఆలోచనలో దోషం లేకుండా నిన్ను కాపాడుతుంది. అది అందుకు మీకు మందిరాలు కావాలి. మీరు వాక్యం వినాలి, మందిర పవిత్రతను మీరు ఆస్వాదించాలి. అది కావాలి. దేవుని సన్నిధిలో ఉండి నోవహు ఆ దర్శనమును చూచాడు కనుక, స్వరాన్ని విన్నాడు కనుక జల ప్రళయం అనగానే ప్రళయం కంటికి కనపడిపోయింది. ఇంకంతే. అది దైవ శక్తి, వాక్యములో ఉన్న శక్తి. ఇక అందరికీ అది చూడలేదుగా, ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. టైం అయింది, అన్ని సంవత్సరాలు అయింది, ఎవరు కూడా లోపలికి ఎంటర్ కాలేదు. దేవుడు చెప్పినట్లుగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆ ఓడను సిద్ధం చేశాడు. అందులోకి వెళ్ళిపోయాడు నోవాహు. ఒక్కసారి 7వ అధ్యాయము. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ జల ప్రవాహం తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలో అపవిత్ర జంతువులలో. నిన్న వచ్చిన చదువుతున్న 7వ అధ్యాయం 7వ వచనం. ప్రవేశించి ఉన్నవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఇది కావాలి. ఏం చేశాడు? ఓడలో అతని అర్థం ఏంటంటే తలుపేసి పడేశాడు. అర్థమైందా? కొంత సమయం ఇచ్చాడండి. డోర్ ఓపెన్ చేస్తుంది ఓడకి. వినండి, వినుంటారు, జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు వరకు ఆ ఓడ నిర్మాణం పూర్తయ్యేంతవరకు నోవహు ఫ్యామిలీ, జంతువులు, పక్షులు, జీవరాశులు లోపలికి వెళ్ళేంతవరకు అలాగే ఓపెన్ చేస్తుంది. ఎవడు రాలా ఈ ఫ్యామిలీ తప్ప. మనుషుల్లో జంతువులు, పక్షులు, మృగాలు వచ్చిన కానీ మనుషులు రాలేదు. దేవుడు ఏం చేశాడు? ఓడను అంటే ఓడ తలుపు వేసేసాడు. అంతే. ఇంకేముంది? జలప్రళయం వచ్చింది. మనకు కూడా ఇంకంతే.
జరిగేది అదే. ఆయన దొరుకు కాలమనే వెతకాలి. ఇప్పుడు సువార్త ప్రకటించబడింది, అప్పుడు జలప్రళయం వచ్చేసిందండి, కేకలేస్తాను నోవాహు ఏంది తీ అని. తీల ఇంకేం తీస్తాడు? దేవుడు వేసిన తర్వాత ఎవరు కూడా తీయటానికి వీలు లేదు, ఆయన మూసేశాడు. అలాగే ప్రియబిడ్డలారా, ఒక్క వచ్చి నేను చెప్తాను చూడండి. మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకు జరిగేది ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ కూడా అక్కడ ఏమైంది? వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. అది అర్థమైందా? అంతటా ఏమైపోయింది? తలుపు వేయబడెను. అది కనుక ఈ సువార్త ముగించబడేటటువంటి సమయం ఒకటి వస్తుందండి. ఈ సువార్త తలుపులు ముయ్యబడతాయి. ఈ ముయ్యబడిన తర్వాత అక్కడ ఏంటంటే బుద్ధి లేని కన్నికలు అని ఉంది. దాని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది, నేను ముగిస్తున్నాను. 10 మంది కన్నికలు ఉన్నారండి. పెండ్లి కుమారుడు కొరకు వారు సిద్ధపడుతున్నారు. అయితే 10 మందికి దివిటీలు ఉన్నాయి. ఏమైందంటే ఆ 10 మంది దివిటీల్లో 5 దివిటీలు ఆరిపోయినాయి, 5 వెలుగుతున్నాయి. వాళ్ళని ఏమన్నారు? బుద్ధిగల కన్నికలు అన్నారు. దివిటీలు వెలుగుతున్నాయి. ఈరోజు పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని కేక వినబడింది. ఇక ఏం జరిగింది? వీళ్ళు బుద్ధి లేని, ఈ సిద్ధెలలో నూనె లేనటువంటి బుద్ధి లేని కన్నికలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు కూడా పోయమంటారు బాబు, ఇది మీకును మాకును చాలదు. వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడే దేవుడు కృపకాలం దొరుకుతాడు. వాక్యం దొరికిద్ది, నువ్వు రావద్దన్న పాస్టర్ గారు పాస్టర్లు మీ ఇంటికి వస్తారు, ఇంకంతే. దేవుడు వారికి పెట్టిన బాధ్యత. అంత అవమానపరుస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. పాపం సహోదరులు కరపత్రాలు పంచుతుంటే వాళ్ళ చుట్టూ రౌండ్ వేస్తున్నారు, దూషిస్తున్నారు. వీళ్ళు మతం అంటారు, అదంటారు. అది బాబు, యేసయ్య నేనే మార్గమును సత్యమును, ఆయన పరలోకానికి మార్గం. ఇది మార్గం చూయించేది, మనసులు మార్చేది, మతాలు మార్చేది కాదు. మన కులం మనలోనే ఉంటుంది. ఏమండి, ఒక చిన్న కులానికి చెందినవాడు బాప్తిస్టుని తీసుకోగానే పెద్ద కులం అయిపోతాడా? పెద్ద కులానికి చెందినవాడు రక్షణ పొందగానే చిన్న కులం అయిపోతాడా? క్రీస్తు భక్తుడు అవుతాడు, ఇంకంతే. ఏ కులం కాదు, మతం కాదు, మార్గం ఇది. ఎంత కష్టపడుతున్నారండి. మన ఇళ్ళకు వచ్చి ఎంత సువార్త చెబుతున్నారు. సభలు నువ్వు రూపాయి ఇవ్వకపోయినా కూడా నువ్వు రక్షించబడాలని నీకు ఎలాగూ వాక్యాన్ని వినిపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినం. ఒకటి. ఇప్పుడు ఎందుకు ఇంత వేగంగా సువార్త వ్యాప్తి చెందుతుందంటే ఒక మాట మీకు చాలా ప్రాముఖ్యమైనది, అది చూపించాలి. ఈ సువార్త అంతా ప్రపంచమంతా చాటబడాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోనేనా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అదండి లెక్క. ఇదంతా సువార్త ఏమవ్వాలి? ప్రపంచమంతా ప్రకటించబడాలి, సర్వలోకానికి ప్రకటించబడాలి. ఇది కూడా దేవుడు మన ప్రాంతానికి ప్రకటింపజేస్తున్నాడు. మీకు మందిరాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ఇలాగ అప్పుడప్పుడు మా బోటి వాళ్ళు సభలు పెడుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఏదో మీ దగ్గర ఏదో పోగు చేయాలని, జనాలను ఏదో చేయాలని కాదు. పరలోక రాజ్యం సమీపించింది. యుగాంతం లోకం పతనం కాబోతా ఉంది. నిత్యముగా భూమి ఆకాశంలో లయం కాబోయేటటువంటి సమయం వస్తుంది. కనుక దేవుని ఉగ్రతకు నరకానికి పాత్రులు కాకుండా రక్షించబడి నిత్య జీవములో ప్రవేశించాలని ఈ సువార్త ప్రకటించబడుతుండగా, ఇక్కడ ఈ 10 మంది కన్యకల్లో వచ్చారు, కన్యకలుగా ఉన్నారు, కానీ వాళ్ళ సిద్ధుల్లో ఒక 5 నూనె ఉంచుకోలేదు, దీపాలు ఆరిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అమ్మా ఇదిగో మీ యొక్క నూనెలో కొద్దిగా మాకు కూడా పోయమన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇది మీకును మాకును చాలదు, మీరేం చేస్తారంటే
అమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమంటారు. అంటే అర్ధరాత్రి వేళ ఇక పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడింది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అర్ధరాత్రి ఏ దుకాణాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయేమో. కానీ ఇక దేవుడు ఒక టైం, ఒక పద్ధతి నియమించినప్పుడు ఆ పద్ధతిని దాటిపోతే ఆ కృప, ఆ రక్షణ, ఆ ఆనందం, ఆ వాక్యం ఇక మనకు దొరకదు. రాత్రి వేళ అన్ని దుకాణాలు మూయబడతాయి, సరుకులు ఉండవు, నూనె ఉండదు, ఏమి దొరకవు. అలాగే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అంతటి తలుపు వేయబడింది. వాడు ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నేను ఎరుగను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది మిమ్మల్ని నేను ఎరగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ముగిస్తున్నా, వినండి. అక్కడ అంటున్నాడు దేవుడు, ఎరగను మిమ్మలను నేను నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా తడుతున్నాడు. ఇది సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినం. మళ్ళా దేవుడు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ రాకడ కాకపోయినా మన ప్రాణ పోకడ ఇప్పుడు మనకి తెలియదు. అంతే కదా నాన్న? పెద్ద పెద్ద యాక్టర్లని మనం చక్కగా స్పష్టంగా న్యూస్లో చూస్తున్నాం. ఆయన ఎవరు? మంచి హీరో అంట, కన్నడ హీరో. ఆయన 2-3 సంవత్సరాల క్రితం, ఇంకా అంతకంటే హోదాలో ఉన్న ఆయన, మంచి ఎక్సర్సైజ్ బాడీ, చిన్న వయసులో 40-46 సంవత్సరంలోనే ప్రాణాలు పోయినాయి. డబ్బులు, హీరోయిజం, ఘనత, నటన వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగినాయి నాన్న. దేనికైనా గ్యారెంటీ ఉంది. ఫ్యాన్ కొంటే గ్యారెంటీ ఉంది, ఎల్ఈడి కొంటే గ్యారెంటీ కార్డు ఇస్తాడు. మన ప్రాణాలకి గ్యారెంటీ లేదు. రేపేమి జరుగునా మనకు తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నాకు అది ఉంది, ఇది ఉంది అంటే ఏది నిన్ను రక్షించదు. రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా. రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా. వట్టివీరా నీవు మట్టివీరా, వట్టివీరా నీవు మట్టివీరా. అయ్యో మానవా, మాయరా ఇది, మాయరా మాయరా ఇది, మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. కూరాలు విధమునా రాలిపోదువో, ఊరాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మాయరా ఇది, మాయరా మాయరా ఇది, మాయరా. కనుక తలుపు వేయబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత మందిరాలు ఎక్కడుంటాయి? పరిశుద్ధాత్మ తైలం ఎక్కడుంటుంది? ఏమి దొరకదు. వీడికి చక్కగా మందిరాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. ఆత్మను పొందుకుంటానికి కనిపెట్టి ప్రార్థన శక్తి ఉంది. ఎవరు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దొరుకు కాలమునే వెతకండి, పట్టుకోండి. మీ హృదయంలో ప్రభువాన్ని చేర్చుకోండి. తల్ల వంచుని ప్రార్థించుకుందాం. సమయం లేదు. అందరూ హృదయాలు తెరిచి, నోరు తెరిచి ఒక్క నిమిషం నాన్న అందరూ ప్రార్థించండి. మనం ముగించుకుందాం. దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడండి.
అందుకే ఇంత రాత్రి అయినా నా కుమారులు నా కుమార్తెలు లోకంలో పాపంలో ఉండి నరకానికి వెళ్ళకూడదు. నేను వారి కొరకు నిర్మించిన పరలోకానికి రావాలి, వారు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి వేళ దుఃఖంతో మాట్లాడుతున్నాడు. కుమార్తె నీతో, కుమారుడా మాట్లాడుతున్నాడు. అవకాశాన్ని జారి విడించుకోవద్దు. నోవహు తదితరులు ఎలాగ లోబడ్డారు, నువ్వు కూడా దేవుని మాటకు లోబడు. ఆయన నీ హృదయంలో చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని జారి విడించుకోవద్దు. ఆయన ఇందాక దైవ సేవకురాలు చెప్పినట్లుగా మనల్ని వెండి బంగారాలు కోరడం లేదు. ముందుగా అప్పు అంటే మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆ హృదయం అనే తలుపు దగ్గర ఒకసారి లోపంతో పాపంతో మూసుకోవద్దు. హృదయం తెరువు, ఆహ్వానించు. ఎంతసేపు ఆయన నీ దగ్గర నిలబడాలి? ఎంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా ఆయన ఏడిపిస్తుంటావు? అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయి. హృదయమనుడు తలుపు యేసు నాదుండు, హృదయమనుడు తలుపు యేసు నాదుండు, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెదూరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెదూరతని, ఆతెంత దయతో పిలచుచున్న ఇప్పుడు మమ్ములను, ఆతెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా, కానా బ్రతికియుండు కాలమునది ప్రభుని గొలవండి, గానా బ్రతికియుండు కాలమునది ప్రభుని గొలవండి. హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రార్థించుకుందాం. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తావా? నీ వెండి బంగారాలు ఆయన కోరడం లేదు. నీ హృదయం పవిత్రపరచబడి అందులో ఆయన వసించి తన వలే నిన్ను చేయడానికి నీ కొరకు రక్తాన్ని చిందించాడు.
శ్రమల దినాలను పాటిస్తున్నా నీవు. రక్షణ లేకపోతే రేపు వచ్చే శ్రమను ఆలోచిస్తున్నావా? హృదయం సరి చేసుకో, సిద్ధపడు. దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు నీ హృదయాన్ని దేవునికి అర్పణ చేయి. అందరిలాగా ప్రార్థన పూర్కొండండి. నీ జీవితంలో ఈవేళ దేవునితో మాట్లాడాడు. నిజమే, నా దగ్గరికి మందిరం ఉన్న దగ్గరే నా చేరు ఎంతో మంది వస్తున్నారు. టీవీలో కూడా వాక్యం వినబడతారు. ఏముందులు వాళ్ళు చెప్తున్నారులే అనుకుంటున్నావు. ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి నాయన, నువ్వు తీర్మానానికి రా. నా ప్రభు నాకు కావాలి. ఆయన చేరుగా ఉండగా నేను తృణీకరించాను, ఇక నేను తృణీకరించను. నా ప్రభువులే నేను బ్రతకాలని నీకు నీవే తీర్మానం చేసుకో. నేను చేతులు ఏమి ఎత్తమని చెప్పడం లేదు. నీవు నీ దేవునితో మాట్లాడుకో. దేవుడు నీతో మాట్లాడితే నాకు నువ్వు కావాలయ్యా, నేను రక్షణ పొందుకుంటానయ్యా, భక్తిలో బ్రతుకుతాను నాయన. నీ కృప ద్వారా నప్పులు తీరిపోతాయి, నా సమస్యలు తీరుతాయి, నా కష్టాలు తీరుతాయి, నా వ్యాపారం దీవించబడిద్దయ్యా. నువ్వు చేస్తావయ్యా. నువ్వు నాకు అండగా ఉంటే నా తండ్రిగా ఒక తీర్మానానికి నువ్వు వచ్చాయి. అందరూ అలాగుండండి, ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కర్తవే నీకే స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ, ఈ సభలు ఏర్పాటు చేసిన దాసునికి, సంఘానికి, కుటుంబానికి సహకరించిన భక్తులకు సదాకాలము తోడయుడును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం.